అయితే అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానివ్వండి, సిబ్బంది కానివ్వండి, దీన్ని ఎక్కడ బయట పొక్కనీయకుండా, ఎక్కడ బయట సెన్సేషన్ కాకుండా చాలా చాకచక్యంగా వ్యవహరించి సాటుమాటు మార్గాన వాళ్ళని ఆసుపత్రి తరలించే ప్రయత్నం చేసిర్రు. కానీ అది ఊరుకుంటుందా అట్లా? అంత ఈజీగా అయిపోయే పనేనా? సో వెంటనే అందరికి సమాచారం అంతరపై చూస్తే అది కాస్త రచ్చ మారింది. 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైపోయారు. సోమవారం రోజు రాత్రి కూడా ఇదే పరిస్థితి జరిగిందట. అన్నం సరిగ్గా లేదని వార్డెన్ కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోలేదట. ఆ రోజు కూడా కొంత ఇబ్బంది పడ్డాం. మరుసటి రోజున బ్రేక్ఫాస్ట్లో కూడా కిచిడీ పెడితే కిచిడీలో అది డైజెషన్ కాక ఇబ్బంది పడ్డామని చెప్పి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఒకటా, రెండా, మూడా, ఇలా ఎన్ని ఘటనలు చూడాలి ఇంకా కూడా? వాళ్ళ బీద, వాళ్ళ పేదరికం, వాళ్ళకు ఉన్నటువంటి ఆ సిచ్యువేషనే వాళ్ళను ఈ రకంగా దారితీస్తుందా? ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రభుత్వ పెద్దలు ఉన్నారు, వీళ్ళందరూ ఇటువంటి తిండే తింటున్నారా? మేము సచివాలయం పోదాం. గత ప్రభుత్వంలో సచివాలయంలో పల్లి బఠానీలకే గిన్ని కోట్ల ఖర్చు పెట్టిరు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఎగ్ పఫ్లు లేకపోతే కర్రీ పఫ్ల కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరట. సేమ్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ క్యాబినెట్ భేటీలు వీటన్నిటిలో పల్లి పుట్నాలకే గిన్ని కోట్లు ఖర్చు పెట్టిరు. ఆ పైసలల్లా కొద్దో గొప్ప ప్రభుత్వ పాఠశాలకు మరలించి ఆ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చే అవకాశం కానీ, వాళ్ళకి పెట్టేటువంటి ఫుడ్లో నాణ్యమైన ఫుడ్ పెడితే ఎంత బాగుంటుంది, ఎంత చక్కగా ఉంటుంది. మీరేమో పెద్ద పెద్ద భవంతులల్లా మీరు తినే ఫుడ్ని హైజీన్ ఫుడ్, ఆ స్పూన్ ఒక్కసారి కింద టేబుల్ మీద పెడితే మళ్ళీ స్పూన్ తీయరు, మళ్ళీ టిష్యూ పేపర్ తుడుచుకున్నాకనే తింటారు. మీకేమో ఇన్న సకల మర్యాదలు, సకల సదుపాయాలు, పిల్లలేమో విషపాహారం తిని ఈ రకంగా ఇబ్బంది పడాలా? ఏకంగా విద్యా కమిషన్ ఏం తేల్చిందనంటే, ఈ ఆహారం ఈ రకంగా కలుషితం అవడానికి కానీ ఫుడ్ పాయిజన్ చేయడం గల కారణం ఏంటంటే అప్పులు చేసి పిల్లలకు భోజనాలు పెడుతున్నారట. ఆ అప్పులు చెల్లించలేక అక్కడ సప్లై చేసినటువంటి సప్లయర్లు కానివ్వండి, ఏజెన్సీలు కానివ్వండి, వంట వండేటువంటి ఆ కుకింగ్ ఏజెన్సీలు కానివ్వండి, అరకొరగా చేసేసి ఆ విద్యార్థుల మీద తోసేసరికి ఏమవుతుంది, ఆహారం మొత్తం విషంగా మారిపోయి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో కూడా జరగాలని చెప్పట్లేదు నేను. గత ప్రభుత్వం కూడా అనేకంగా జరిగిన ఈ రకంగా ఇంతకు మించి జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ ఈ వరుస క్రమంలో నిన్నొకటి, మొన్నొకటి, అంతకు మునుపొకటి, ఈ రకంగా రోజుకోటి జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే లేకుంటుండే. మరి ఇంత జరుగుతున్న ఆ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉన్నది? ఏదో 15-16 తారీఖు రోజున గురుకుల బాట, గురుకులాలు లంచ్ అని చెప్తున్నారు. మరి ఇది నిజంగా కొనసాగుద్దా? ప్రస్తుతం ఇక్కడ సంబంధించి గురుకులాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా అలుగు వర్షిణి గారు ఉన్నారు. చాలా సిన్సియర్ ఆఫీసర్. దానికి వ్యక్తిగతంగా కూడా ఆవిడ చేసే కొన్ని పనులు కానీ, గతంలో ఆవిడ కలెక్టర్గా పనిచేసినప్పుడు కానీ చూసినాం. మరి ఆవిడ ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? నిధుల కొరత ఉన్నదా, లేకపోతే ఏం జరుగుతుందేమో కానీ డెఫినెట్గా వాటిపై చర్చ వహించకపోతే కనుక ఇది మరింత రెట్టింపు అయిపోయి ప్రజా ఉద్యమాలు తలెత్తే అవకాశం ఉంటుంది. బాగా జరుగుతున్నాయి, 1 కాదు 2 కాదు. చూద్దాం ఇదే అంశాలకు సంబంధించి వార్తా కథనాలు. రైట్, ముందుగా తొలి వెలుగు హెడ్లైన్ చూస్తే కనుక, సుకుమార్ను లేపేస్తాం, బన్నీ టీంను వదిలేది లేదు. మరో వివాదంలో పుష్ప మూవీ విలన్ పాత్రకు షెకావత్ అని పెడతారా? ఇది క్షత్రియ సమాజాన్ని అవమానించడమే. స్వేచ్ఛ పేరుతో మా పరువు తీస్తున్నారు, వెంటనే ఆ పదం తొలగించాల్సిందే, లేదంటే పుష్ప టీంపై దాడులు చేస్తాం, చిత్ర యూనిట్లలోకి చొరబడి మరీ కొడతాం. పుష్ప సీన్ దర్శక నిర్మాతలకు కర్ణిసేన వార్నింగ్. కర్ణిసేనపై అభిమానుల ఫైర్. అల్లు సుకుమార్ని కొడతాం, బన్నీని లేపేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు. కర్ణిసేన అంటే ఆయన పేరు రాజ్ షెకావత్ అని, దానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఆయన. రాజ్ షెకావత్ వాళ్ళ వెనకాల టాగే షెకావత్ ఉంటుంది. అయితే షెకావత్ అనే పేరుని విలన్కి పెట్టి నెగిటివ్ రోల్లో చూపించారు. కంప్లీట్గా ఫహద్ ఫాసిల్ క్యారెక్టర్ మొత్తాన్ని కూడా ఆగం బట్టి చేసారు. దాంట్లో షెకావత్ అనే పేరుకు ఆ క్యారెక్టర్కి ఆ పేరు పెట్టారు కాబట్టి మా పరువు తీసే రకంగా ఉందని చెప్పి చాలా ఆగ్రహానికి గురయ్యారు. ఇక కోతకు రాజన్న కోడెలు, గోశాల ముసుగులో భారీ కుంభకోణం, పోలీసుల నిఘాలో విస్తుపోయే విషయాలు, 100ల కొద్ది కోడలను కోతకు తరలించినట్టుగా నిర్ధారణ, అవినీతిలో ఆలయ ఈవో హస్తం ఉన్నట్టుగా సమాచారం. మంత్రి మెప్పించేందుకు కోడలను పక్కదారి పట్టించారని ఆరోపణలు. 60 కోడలు ప్రస్తుతం, మిగిలినవి 11 మాత్రమే. 49 కోడలను అమ్మేసినట్టుగా విచారణలో తేటతెల్లం. మంత్రి సురేఖ సిఫార్సును తప్పుపడుతున్న భక్తులు. ఇక తాండూరులో మరో ఫుడ్ పాయిజన్, గిరిజన బాలికల సంక్షేమ హాస్టల్లో ఘటన. ఇక పుష్పగాడు ఓ దొంగ, వాడెవడో చందనం దొంగ, వాడు హీరోనా? సినీ రాజేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు. ఇక నన్ను చంపేస్తారు, రక్షణ కల్పించండి ప్లీజ్, పోలీస్ బాస్లకు మంచు మనోజ్ రిక్వెస్ట్. మోహన్ బాబుపై ఫిర్యాదు, సన్నిహితుల సమక్షంలో చర్చల విఫలం. జల్పల్లి ఫామ్ హౌస్ వద్ద టెన్షన్ వాతావరణం, మనోజ్ వల్లే నాకు ప్రాణహాని ఉంది, సిపికి లేఖ రాసినట్లు మోహన్ బాబు. ఇక మీడియాపై మోహన్ బాబు దాడి. నిజంగా అనిపించింది, నువ్వు ఎట్లా హీరో అయినా నాకు అర్థమైతే లేదు. ఎట్లా హీరో అయినావు నువ్వు? చెప్పు. చూడడానికి దైవం లేకపోతే సాయిబాబా, నిత్యం ఏదో రకంగా దైవం గురించి మాట్లాడే వ్యక్తివిగా, లేకపోతే విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకుని ఒక నటుడిగా అనేక రకాలుగా మంచి పేరు సంపాదించినావు కదా.
మీడియా మీద దాడి చేస్తావా? ఎంత దుర్మార్గం అది. ఇప్పుడు గనక ఇటువంటి సంఘటనలపైన గనక మీడియా ఏకం కాకపోతే ఇంకా రానున్న రోజుల్లో మరింతగా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఎవడెవడో నేను ఈ పదం వాడుతాను తప్పు కనుకోకండి, డెఫినెట్గా వాడాల్సి వస్తున్నది. అది బీయింగ్ ఎ జర్నలిస్ట్గా ఈ పదం వాడడం తప్పుగా అనుకుంటే నన్ను క్షమించండి, కానీ డెఫినెట్గా ఈ పదం వాడతా. ఎవడెవడో గొట్టంగాలంతా ఇష్టం వచ్చినట్టుగా మీడియా మీద అక్కసు వెళ్ళగాకుడు. అరే మీ నిజాలు మొత్తం బయట పెడుతున్నాం అనే మీ బాధ. మీ జరిగేటువంటి ఘటనలు, మీ యొక్క దుర్మార్గాలని, మీ దాష్టికాలని రోడ్డు ఎక్కిన తర్వాత మీరు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో ఆ విషయాలను బయట పెడుతున్నాం ఈ మీడియా మీద అక్కసు. ఇక్కడ మోహన్ బాబు ఏమంటాడు, మా ఇంట్లో విషయాల గురించి మీడియా అనవసరమైన రాద్ధాంతం చేస్తాం, జర్నలిజం చేయట్లేదు అంటున్నాడు. నువ్వు చెప్పాలిగా జర్నలిజం గురించి, నువ్వే చెప్పాలిగా జర్నలిజం గురించి. ఆ మధ్యకాలంలో మేకప్ ఆర్టిస్ట్ గుండు కొట్టించి మేకప్ ఆర్టిస్ట్ మీద దాడి చేసిన సంఘటన బయటికి రాలేదా? ఆయన బయటకు వచ్చినప్పుడు మీడియా ఆ తోడ్పాటు అందించకపోతే ఏం చేస్తుంది? నీ ఇంట్లో నువ్వు సగం ఆ స్టాఫ్ని కరెక్ట్గా చూసుకోలేకపోయినావు. ఇప్పుడు మీ మధ్య ఆస్తి ఉంటే మీరు చూసుకోండి, మీ వ్యక్తిగతం అది. నేను పెద్దగా ప్రొలాంగ్ చేయదలుచుకునే దీన్ని ఒక మాట కంప్లీట్ చేస్తే అంత అనవసరమైన ముచ్చట తెలంగాణ ప్రజానికానికి ఏ మాత్రం కూడా అవసరం లేని ముచ్చట ఇదంతా కూడా. నేను దాని గురించి ఇన్ఫర్మేషన్ కూడా ఒక చిన్న ముచ్చట చెప్తే ఏంటంటే, ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఆస్తి ఉన్నాయి. ఈ ఆస్తి ఏమవుతున్నాయి మీరు చూసుకొని పంచాయతీ పెట్టుకోరు. మీరు ఎప్పుడైతే రోడ్డు ఎక్కి పోలీస్ స్టేషన్కి వచ్చుడు, కంప్లైంట్ చేసుకున్నాడు, డీజీపీ ఆఫీస్ని కలుసుడు, కొట్టుకున్నాడు, రోడ్డు ఎక్కి రచ్చలేప్పుడు స్టార్ట్ చేసిరో డెఫినెట్గా వార్తే. మీ ఇంట్లోకి వచ్చి మీరేం చేస్తారు, మీరు ఏం తింటారు, ఎడమంటారో మేము చూస్తలేం కదా. మీరు రోడ్డు మీదకి ఎక్కి కొట్టుకుంటున్నారు కాబట్టి డెఫినెట్గా వార్తే. ఆ వార్తని మేము చూపించే ప్రయత్నం చేస్తుంటే మీరు మీడియా మీద కొడతారా? పాపం అక్కడ స్వామి వాళ్ళు వేసుకున్నాడు, ఆ జర్నలిస్టు అయ్యప్ప స్వామి వాళ్ళు వేసుకున్నాడు. ఆయన మీడియా కవరేజ్లోకి వెళ్తే ఆ మైక్ తీసుకొడితే నిజంగా చూసే వాళ్ళు ఏమనుకుంటారో కొంతమంది పిచ్చి కామెంట్లు పెడుతున్నారు. ఈ మైక్ బయట కొడితే ఇంతలా దెబ్బ తగిలిద్దా అంటే, ఒకసారి రా నీకు ఏమన్నా కొట్టి చూపిస్తాం. అది ఇనుప కడ్డీలా ఉంటుంది ఆ మైక్, చాలా స్ట్రాంగ్గా. ఈ ప్లాస్టిక్ ఇనుప కడ్డీలాగా ఉంటుంది ఆ మైక్ అంతా కూడా. పాప జర్నలిస్ట్కి ఇక్కడ జైగోమాటిక్ అంటే ఇక్కడ మనకు ఈ ఫేస్ ఏ రకంగా అయితే షేప్ ఉంటుందో ఈ ఫేస్ షేప్ రావడానికి ఆ బోనే కారణం, మన స్కల్ కారణం. ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ హార్ట్ బోన్ కారణం. ఈ బోన్ 3 రకాలుగా ఫ్రాక్చర్ అయిందట, 3 చోట్ల ఫ్రాక్చర్ అయిపోయిందట పాపం. ఇప్పుడు కనుక జర్నలిస్ట్ ఏకం కాకపోతే ఇటువంటి ఇంకెవరైనా వచ్చినా కూడా, ఇందాక నేను మాట్లాడిన కదా ఒక పదం, ఆ గొట్టంగాలంతా ఇంకా మళ్ళీ తయారవుతారు. రాజకీయ నాయకులు, అధికారులు అందరూ కూడా మళ్ళీ మీడియా మీద ఈ రకంగా ఏం కాదులే కొట్టుకుంటూ పోదాం అన్నట్టుగా వాళ్ళు ఇష్టానుసారం కొట్టే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు చేసే దుర్మార్గాలే మనం బయట పెడుతున్నాం. వాళ్ళకు మనకు గెట్ల పంచాయతీలు ఏం లేవు, వాళ్ళకు మనకు ఆస్తాగాదాలు ఏం లేవు, వాళ్ళకు మనకు పైసల పంపకాలు కూడా ఏం లేవు. జరిగేటువంటి విషయాలను ప్రజలకు చేర్చే ప్రయత్నం చేస్తున్న రకంగా దాడులా వెంటనే మోహన్ బాబు బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే జర్నలిస్టులు మరింతగా ఆగ్రహాన్ని వెలుగాకే అవకాశం ఉంటుంది. ఈ ఆగ్రహ జ్వాలలో నువ్వు కొట్టుకపోతావు కొడుక, జాగ్రత్త. దాడి సరైన పద్ధతి కాదు. నిజంగా నీకు ఇబ్బంది పడాల్సి వస్తే మాట్లాడడం తిరస్కరించు. కానీ నీకున్నటువంటి బలం ఉంది కదా అని చెప్పి నీకున్నటువంటి ఆ దురహంకారాన్ని, నీకున్నటువంటి ఒంటెదు పోకడల్ని మైకి లాగే కొట్టే విధానం చూస్తుంటే ఆయన ఒక సిచ్యువేషన్ అర్థమవుతుంది. ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిన, ఎంత రౌడీ లెక్క ప్రవర్తించిన, గుండా లెక్క ప్రవర్తించిన కనబడుతున్నది అక్కడ. ఇక తాగించి కొట్టించారు లగచర్ల దాడి ఘటనలో బిగ్ ట్విస్ట్. మనం ఇప్పటికే నిన్న చూసినాం. 3 రోజుల పాటు ముందుగా మొత్తం మందుపాటి జరిగిందట లగచర్ల దాడికి ముందు. ఈనాడు విషయానికి వస్తే సెకండ్కు 11 సైబర్ బెదిరింపులు, గతేడాది కాలంలో 36.9 కోట్ల మాల్వేర్లతో దాడులు, 2025లో ఏఐ ఆధారిత జరిగే అవకాశం అట. ఏఐ టెక్నాలజీ పెరిగినా కొద్దీ ఇంకా ఈ సైబర్ క్రైమ్లు ఎక్కువైతా ఉంటాయి. ఇక పక్కనే ధన్కడ్పై అవిశ్వాసం తీర్మానానికి ఇండియా కూటమి నోటీసు, రాజ్యసభ చైర్మన్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ. ఇక చీలిక దిశగా ఇండియా కూటమి, దీదీ నాయకత్వాన్ని పెరుగుతున్న మద్దతు, మమతా సమర్థురాలు నడపగలదన్న లాలు, కాంగ్రెస్ ఎంపీలను తొందరపడవద్దన్న రాహుల్. ఆశా కార్యకర్తలపై లాఠీ చార్జ్ దుర్మార్గం, దాడి ఘటనపై మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్న కేటీఆర్. ఉస్మానియా ఆసుపత్రిలో బాధితురాలికి పరామర్శ. ఇగో అప్పులతోనే మధ్యాహ్న భోజనం వంట, బిల్లులు చెల్లింపుల్లో జాప్యంతో ఈ పరిస్థితి. గుర్తించిన విద్యా కమిషన్ సకాలంలో చెల్లింపులతో పాటు గుడ్డు ధరలు పెంచాలి. ఆయా సిఫార్సులతో 4-5 రోజుల్లో సర్కార్కు నివేదిక. ఇక అప్పులు చేసి మధ్యాహ్న భోజనం పెడుతున్నట్ట, ఆ బిల్లులు చెల్లించకపోవడంతో ఈ రకమైనటువంటి పరిస్థితి దాపరించిందని చెప్పి విద్యా కమిషన్ తేల్చేసింది. ఇక పక్కనే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజావాణి కొనసాగిస్తాం, పోడు భూముల సాగుకు సౌర విద్యుత్తు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఇక ఎస్ఎం కృష్ణ ఇక లేరు, గుండెపోటుతో మృతి, రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సంతాపం.
ఇక మోహన్ బాబు ఇంటి వద్ద హైడ్రామా వివాదం పరిష్కారానికి సన్నిహితుల సమక్షంలో చర్చలు విఫలం. బయటకు వచ్చేసిన మనోజ్ తిరిగి లోపలికి వెళ్ళాక దాడి చేశారని ఆరోపణ. ఇక నిలువెల్లా నిర్లక్ష్యం. ఇక్కడ మీకు ఏం తప్పు కనబడుతుంది ఒకసారి ఫోటో జూమ్ చేయి. ఇక్కడ మీకు కనిపించేటువంటి ఆ తప్పేంటి చెప్పండి ఒకసారి. కొంచెం బ్యాక్ తీసుకో, కొంచెం బ్యాక్. రైట్, ఇక్కడ కనిపించే ఫోటోలో మీకు కనబడుతున్న తప్పేంటి? నిలువెల్లా నిర్లక్ష్యం అనే ఒక బ్యానర్ ఐటమ్ ఈనాడు కనబడుతుంది. ఇక్కడ కనిపించే ఫోటోలో తప్పేంటి అంటే రోడ్ వేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. రోడ్డు మీద ఎన్ని కరెంటు పోలు ఉన్నాయి చూడండి. ఈ కరెంటు పోలు అట్లనే ఉంచేసి పైన మురం పోసేసి కంకర పెట్టి దాని రోడ్డులతో తొక్కించేసి ఇక డాంబర్ పోసుకుంటూ వస్తారు. ఎవరన్నా చూస్తున్నాడు కనుక ఆ రోడ్డు మీద ప్రయాణం చేస్తే ఆ స్తంభాలకు గుద్దుకొని చచ్చిపోవాలి వాడు. వీటిని పక్కకు పెట్టడమా లేకపోతే ఆల్టర్నేటివ్ అని ప్లాన్ చేయడం ఇవన్నీ కాదు. నడి రోడ్డు మీద మీరు చూడండి, నడి రోడ్డు మీద ఈ కరెంట్ పోల్స్ ఉన్నాయి. నడి రోడ్డు మీద దాని మీదనే మొరం పోసేసి కంకర పెట్టి తొక్కించేసి రోడ్డు వేస్తారు. ఎక్కడిది? దీంతో రహదారి ప్రమాదాలకు సెలవుగా మారింది. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిలో శంషాబాద్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా ఉన్న తొండుపల్లి హమీదుల్లా నగర్ రోడ్డును 36 కోట్లతో 3 కిలోమీటర్ల మేర విస్తరిస్తున్నారు. ఎక్కడిది? శంషాబాద్ దగ్గర తొండుపల్లి హమీదుల్లా నగర్ రోడ్డు అటది. 3 కిలోమీటర్ ఇట్లా ఉన్నది రోడ్డు. ఇది ప్రభుత్వాల పనితీరు. కాంట్రాక్టర్లు అయితే ఎప్పుడు పైసలు వస్తాయని తీసుకుంటే తప్ప ఏ స్థాయిలో పనిచేస్తారో వాళ్ళ చిత్తశుద్ధి ఏందో అర్థమవుతుంది అక్కడ రోడ్డు వేసిన తర్వాత చూస్తే. ఇక ఉక్రెయిన్తో చర్చలకు సిద్ధమంటే ఒక వార్త. తర్వాత తైవాన్ తీరంలో 90 యుద్ధ నౌకలు. చైనా దుందుడుకు చర్య, భారీగా నౌకల మోహరింపుతో ఉద్రిక్తత. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తైవాన్ ఆర్మీ వెల్లడి. ఇక సిరియాపై ఇజ్రాయెల్ ముప్పేట దాడులు, కీలక వైమానిక స్థావరాల ధ్వంసం, ఆయుధాగారాలపైన ఏరియల్ బాంబింగ్, బఫర్ జోన్లో భారీగా ట్యాంకులు. డమస్కస్కు 25 కిలోమీటర్ల దూరంలో ఐడిఎఫ్, ఖతార్, తుర్కీయే ఇరాన్ ఖండన. సిరియాల్లో కొలువుదీరిన ఆపద్ధర్మ సర్కార్. ఇక గుడిసే కాదు యుద్ధ ట్యాంక్. ఉక్రెయిన్ డ్రోన్లు, క్షిపణుల దాడుల నుంచి తన యుద్ధ ట్యాంకులను రక్షణ కోసం తిప్పలు పడుతున్న రష్యా. ప్లైవుడ్ షీట్లు, డ్రోన్ జామర్లతో కాపాడుకునే యత్నం. T-72, T-90 యుద్ధ ట్యాంకులతో రష్యా తంటాలు. ఇక జమ్లీపై ముందుకు బిల్లుకు రేపు ఆమోదం తెలపనున్న కేంద్ర కేబినెట్. అనంతరం పార్లమెంట్కు ఏకాభిప్రాయం కోసం జేపీసీకి అప్పగించే అవకాశం. దాని ద్వారానే జమిలీపై ప్రజాభిప్రాయ సేకరణ. జమిలీ కోసం రాజ్యాంగానికి 6 సవరణలు. కొన్ని సవరణలకు 2/3 మెజార్టీ అవసరం. విపక్షం పరోక్ష సహకారం లేకుండా అసాధ్యం. జేపీసీతో కొన్ని పార్టీలైనా ఒప్పించాలని వ్యూహం. ఇక మంచు ఫైటింగ్స్. జల్పల్లో నివాసం వద్ద ఉద్రిక్తత. భార్యతో కలిసి వెళ్లిన మనోజ్ లోపలికి రానివని మోహన్ బాబు సెక్యూరిటీ. ఇక విద్యార్థుల మీద ఉన్నటువంటి విగ్రహాల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేదని చెప్పి హరీష్ రావు మండిపడుతున్నాడు. ఇక మరోవైపు ప్రజారోగ్యానికి సంబంధించిన ఒక వార్త హైలైట్గా ఉన్నది. ఇక్కడ తినే మాంసంలో యాంటీబయాటిక్స్ అట. చికెన్, మటన్ అన్నిటా ప్రతి కిలోకు 114 మిల్లీగ్రాములు. జంతువులో చిన్న జబ్బుకు యాంటీబయాటిక్స్, వాటిలో యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్. వాటి మాంసం తినే వారిపైన ఈ ప్రభావం. జీర్ణకోశ, చర్మ వ్యాధులు, క్యాన్సర్ ముప్పు అట. తాజా అధ్యయనంలో వెల్లడి. 2020 190 దేశాల్లో పరిశోధన. 30 స్థానంలో భారత్ అట. యాంటీబయాటిక్స్తో కోళ్ళు, గొర్రెలు త్వరగా పెరుగుతున్నాయనేది అపోహేయన వైద్యులు. పోషకాల కోసం మాంసం అవసరమే కానీ పరిమితంగా తీసుకోవాలన్న నిపుణులు. ఇక వణుకు లేదు, ఉక్కపోతే చలికాలంలోనూ ఆగని ఫ్యాన్లు, ఏసీలు. రాష్ట్రంలో పంజా విసరని చలిపులి. ఇక మరోవైపు రైతు భరోసాకు నిధుల భరోసా. భూమి తనఖా పెట్టి 10,000 కోట్ల అప్పు. ఇక మున్సిపాలిటీలో మళ్ళీ గ్రేడింగ్ విధానం. తర్వాత కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్నుమూత. కెనడా గవర్నర్ ట్రుడో అంటూ ట్రంప్ వ్యాఖ్యలు. ఇక కొత్తగా 78 పిహెచ్సిలు, 220 సబ్ సెంటర్లు, 350 కోట్లతో ఏర్పాటుకు రాష్ట్ర సర్కార్ నిర్ణయం. ఇక పక్కనే సింగరేణి సీఎండీ రేసులో శైలజా రామయ్య ఎవరో కాదు, ప్రస్తుతం అటువంటి ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి, ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారి సతీమణి, ఐఏఎస్ ఆఫీసర్. ప్రజెంట్ ఆవిడ ఎండోన్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నట్టున్నారు. సో సీఎండీ బలరాం నాయక్ సంబంధించి డిప్యుటేషన్ ముగియడంతో ఆ బాధ్యతల్ని ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి శైలజా రామయ్యకి బదిలీ చేసే అవకాశం ఉన్నదట. ఇక వెలుగు విషయానికి వస్తే అదానీ ముడుపులపై ఎంపీల ఆందోళన. జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్. మోదీ అదానీ బొమ్మలున్న సంచులతో పార్లమెంట్లో ఆవరణలో ప్రదర్శన. ఇక రాహుల్తో కలిసి నిరసనలో పాల్గొన్న ఎంపీలు గడ్డం వంశీ, చామల, మల్లు, అనిల్.
ఇక పులి సంకటం, గోదావరి వెంట పెరిగిన పెద్ద పుల్ల సంచారం. టైగర్ మూవ్మెంట్ను ట్రాక్ చేస్తున్న ఫారెస్ట్ ఆఫీసర్లు వాటి కదలికలు చెప్తే వేటగాళ్లతో టైగర్స్కు ముప్పు, చెప్పకపోతే వాటితో ప్రజలకు ప్రమాదం. గతంలో వేటగాళ్ల దాడిలో పెద్ద సంఖ్యలో బలైన పులులు. ఉమ్మడి ఆదిలాబాద్లో ఈ మధ్య పులుల దాడిలో 3 మృతి. రాజ్యసభ చైర్మన్ పై అవిశ్వాసం అంటూ ఒక వార్త హైలైట్గా ఉన్నది. దాని కిందే ఎకో టూరిజం పై ఫోకస్. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఎకో టూరిజం పాలసీ రెడీ చేసింది. ఈ పాలసీ ద్వారా రాష్ట్రంలో వివిధ పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని భావిస్తున్నది. ఇక 10,000కు పైగా డ్రైవింగ్ లైసెన్సులు రద్దు. 70% మంది తాగి బండి నడిపినట్టుగా పట్టుబడ్డలేనట. ఈ సంవత్సరం ఇక డిసెంబర్ దగ్గరకు వచ్చింది, డిసెంబర్ 31 కాబట్టి 2024 జనవరి 1 నుంచి ఇప్పటి వరకు లెక్కలు తీస్తే 10,000 మంది లైసెన్సులు రద్దయినాయట. 70% మంది పట్టుబడ్డ దాంట్లో 70% మంది ఎట్లా తాగి బండి నడిపినలేనట. 6 నెలల పాటుగా క్యాన్సిల్, ఇంకా పొడిగించే ఛాన్స్. తీవ్ర ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఆర్టీఏ కొరడా. ట్రాఫిక్ ల్యాండ్ ఆర్డర్ పోలీస్ సిఫార్సు మేరకు నిర్ణయం. లైసెన్స్ రద్దుపై బాధ్యులకు సమాచారం ఇచ్చిన అధికారులు. ఇక ఊరికో రెవెన్యూ ఆఫీసర్, కొత్త R&R డ్రాఫ్ట్ చట్టం 2024 రెడీ. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదానికి ఛాన్స్. ఇక పాఠ్య పుస్తకాల్లో రాష్ట్ర గీతం తెలంగాణ తల్లి వచ్చేడాది విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి. 1వ తరగతి నుంచి 10వ తరగతి టెక్స్ట్ బుక్స్లో ముద్రణ. ఇక స్టాక్ మార్కెట్లో కోటి నష్టం. ఫ్యామిలీ ఆత్మహత్య యత్నం. 4 పరిస్థితి విషయం. మంచిర్యాల జిల్లాలో ఘటన. గెట్టు పంచాది గొడ్డలితో పాలోళ్లపై దాడి. 4కి తీవ్ర గాయాలు, 1 కండిషన్ సీరియస్. దాడి చేసిన వ్యక్తులు పరార్. గాలిస్తోన్న పోలీసులు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాలలో ఘటన. ఇక తాండూరు ట్రైబల్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్. కిచిడి తిన్న విద్యార్థులు వాంతులు, విరేచనాలు. ఇక ఎస్ఎం కృష్ణ కన్నుమూత అంటూ ఒక వార్త హైలైట్గా ఉన్నది మరోవైపుగా. సో ఇవి బుల్లో ఉన్నటువంటి హెడ్లైన్స్. ఇక దిశ చూస్తే కనుక అగ్రరాజ్యాల చర్యలో అంతర్జాతీయ న్యాయం అంటూ ఒక వార్త హైలైట్గా ఉంది. తర్వాత అసెంబ్లీ ఆవరణలో ఫోటోలు, వీడియోలు బ్యాన్. నాకు తెలిసి ఇటువంటి నిబంధన గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా లేకుంటుండే. మరి ఎందుకు ఈ రకంగా అసెంబ్లీలో ఇటువంటి నిబంధనలు పెట్టిందనేది అర్థమైతలేదు. సభలో ఆబిల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు. గొంతు నొక్కే ప్రయత్నమని బీఆర్ఎస్ మండిపాటు. ఇక భూదార్ బెస్ట్. కొత్త ఆర్ఓఆర్ చట్టంలో ప్రత్యేకాంశం. రైతులకు ఆధార్ తరహా కార్డులు. అందుకే PMU కమిటీ ఏర్పాటు. చట్టంలో ఎందుకంటూ కొందరు విమర్శలు. అవసరం లేదంటూ రిపోర్ట్లు. కేంద్రం కన్నా ముందే తెలంగాణ ప్లాన్. అనేక ప్రయోజనాలతో కూడిన అంశం. ఇక మండలానికి 5 ఎంపీటీసీలు. ఈ అసెంబ్లీ సెషన్స్లో చట్ట సవరణ తప్పనిసరి చేసేలా సర్కార్ యోచన. రాజకీయ పాలన ఇబ్బందులకు చెక్. 22 మండలాల్లో 5 కన్నా తక్కువ మంది. బీఆర్ఎస్ హయాంలో ఇష్టానుసారంగా మండలాల ఏర్పాటు. అశాస్త్రీయ నిర్ణయాలతో ఇబ్బందులు. గత తప్పిదాలను సవరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక ఒకరికి ఒకే పదవి. కాంగ్రెస్లో డ్యూయల్ పోస్టులకు చెక్. పార్టీలో కొత్త విధానానికి PCC కసరత్తు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు మినహాయింపు. వీరిలో నుంచి ఒకరికి వర్కింగ్ ప్రెసిడెంట్. సీఎం మంత్రుల అభిప్రాయాల సేకరణ. కాంగ్రెస్ కార్యవర్గంపై స్టేట్ చీఫ్ ఫోకస్. వారం రోజుల్లో AICCకి లిస్టు పంపించే ఛాన్స్ అట. ఇక పోడు సాగుకు సోలార్ పవర్ ఏర్పాటు చేయడానికి గిరిజన శాఖకు ఆదేశాలు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజావాణి ఆగదంటున్న బట్టి విక్రమార్క. ఇక AIలో ప్రపంచ గమ్యస్థానం హైదరాబాద్. సెకండ్ ఫ్లైఓవర్కు ఫండ్స్. శిల్పా లేఅవుట్ అట. తర్వాత జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి. ముదిరిన మంచు వివాదం. ఇక ప్రజా భావోద్వేగాలకు జీవోతో మార్చలేదు. కవిత నిన్న విగ్రహానికి, తెలంగాణ తల్లి పాత విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ మాట్లాడిన మాటలు హైలైట్గా ఉన్నాయి. ఇక కుటుంబం ఆత్మహత్య యత్నం. ఆన్లైన్ బెట్టింగ్లో నష్టం, అప్పుల కారణం. ఇక దేశంలో సంతానోత్పత్తి రేటు 2.0. మరోవైపు మరో ఇండో అమెరికన్కి కీలక పదవి. పౌర హక్కుల సహాయ అటార్నీ జనరల్గా హర్మిత్ కే దిల్లాస్. ఇక డిగ్రీ PG ఎంట్రన్స్ టెస్టులో ఆప్షనల్ క్వశ్చన్స్ ఉండవు. ఇంటర్లో సబ్జెక్టుకు అతీతంగా ఏ సబ్జెక్టునైనా ఎంచుకొని UG రాయొచ్చు. ఇక పక్కనే స్టూడెంట్స్ ఎందరో, టీచర్లు ఎందరో లెక్కలు తీస్తున్న విద్యాశాఖ. 2024-25లో 1899 స్కూళ్లలో 0 ఎన్రోల్మెంట్. అందులో ఉన్న 580 మంది టీచర్ల ఇతర స్కూళ్ళకి సర్దుబాటు. 10 మంది లోపు విద్యార్థులున్న పాఠశాలలు 4324 అట. అందులో 3326 మంది టీచర్లు. సర్దుబాటుకు అధికారుల కసరత్తు. ఇక కొన్ని స్కూళ్ళు లేపేసే అవకాశం ఉన్నది ఇట్లా కొనసాగుతూ పోతే. ఇక కేసీఆర్తో 4 స్తంభాల ఆట ఆడుతున్న కేటీఆర్ని హరీష్, కవిత, సంతోష్. కేటీఆర్ ఆఫ్ట్రాలో ఎమ్మెల్యే. వర్క్ చేయనోడు వర్కింగ్ ప్రెసిడెంట్. రేవంత్, కేసీఆర్ ఇద్దరు దుర్మార్గులే. ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన మాటలు ఇవి. చివరిగా
నమస్తే తెలంగాణ. బహుజన తల్లికి బంగారం ఉండొద్దా? జీవోలతో తెలంగాణ తల్లిని మారుస్తారా? తల్లిని బీదగా ఉండాలని కోరుకుంటారా? కాంగ్రెస్ తల్లి కాళ్ళ కింద ఉద్యమ పిడికిల్ల. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే కుట్ర. కొండారెడ్డి పల్లి అయినా కొడంగల్ అయినా రుణమాఫీ మొత్తం పూర్తయినట్టు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాలట. ఇక 1000 ఏళ్ల సంస్కృతి విచ్ఛిన్నమా? ఇటు హననం అటు ఉత్సవమా? కోటి రూపాయలు ముఖ్యం కాదు, కోట్లాది ప్రజల గుండెల్లో తల్లి ముఖ్యం. నందిని సిద్ధారెడ్డి. ఇక ఆడబిడ్డలను అవమానిస్తారా? సన్మానాలకు పురుషులే తప్ప మహిళలు పనికిరారా? కవులు కళాకారులలో ఆడబిడ్డలకు చోటు ఇవ్వలేదేం? తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మ దూరం చేయలేరు, జీవోతో భావోద్వేగాలు మార్చలేరన్న ఎమ్మెల్సీ కవిత. ఇక రైతన్నల ఆగ్రహం. సీఎం చెక్కు చెల్లలే. రైతు పండుగలో రేవంత్ చెక్కులు 10 రోజులైనా పైసలు జమ కాని వైనం. నవంబర్ 30న 4వ విడత ప్రకటన. 3.13 లక్షల మంది రైతులకు 2747.67 కోట్ల రుణమాఫీ. రైతు ఖాతా నేటికి జమ కాని పైసలు ఎప్పటికి వస్తాయని తెలియని పరిస్థితి. ఇక రుణమాఫీపై ఎమ్మెల్యే నిలదీత. మాట తప్పిన కాంగ్రెస్కు మళ్ళీ ఓటేయం. ఎవరైనా మందుల సామెల్ని రైతులు నిలదీసిరట రుణమాఫీ ఏదని చెప్పి. ఇక తెలంగాణ తల్లి ఆక్రోశం. రేవంత్ రెడ్డి మంచోడు కాదు ముంచెటోడు. బతుకు తెరువుకైనా షాపును కూలగొట్టిండు. సామాన్లు తీసుకునే టైం కూడా ఇయ్యలే. కేపీహెచ్బి కాలనీ ఫుట్పాత్ ఆక్రమణ తొలగింపులో బాధితురాలి జయమ్మ ఆవేదన. కేసీఆర్ రావాలి, న్యాయం చేయాలని వేడుకోలు. వీళ్ళు ఇంకా కూలగొడుతురు, వాళ్ళు డైరెక్ట్ ఉన్న జాగానే అమ్ముకుంటారు. మనతో మనుషులతో పాటు అమ్ముకుంటారు ఇంకా వాళ్ళైతే. మళ్ళీ ఫుడ్ పాయిజన్. తర్వాత మంచు కుంపటి అంటే ఒక వార్త. ఇక రాజన్న కోడల విక్రేతల అరెస్ట్. తర్వాత రాహుల్కు రామ్ ఆయన నాయకత్వం పటిమపై మిత్రపక్షాల్లో సడలి నమ్మకం. హర్యానా మహారాష్ట్ర ఫలితాల్లో కూటమిలో కుదుపు. ఇక ఉపరాష్ట్రపతి ధన్కడ్పై అవిశ్వాసం అంటే ఒక వార్త. సో ఇవి ఓవరాల్గా అన్ని వార్తాపత్రికలో ఉన్న హెడ్లైన్స్. సో ప్రధానంగా ఎక్కడ చూసినా కూడా మంచు కుటుంబం గురించే అంశం ఉన్నది. సో పెద్దగా అనవసరమైన ముచ్చట, ఒక చిన్న ముచ్చట మీకు చెప్తా.